మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లో ఎంతో మంది దర్శకులతో పనిచేశాడు. ముఖ్యంగా కెరీర్ మొదట్లో ఆయనతో పనిచేసిన దర్శకులంతా ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. అందులో కృష్ణవంశీ కూడా ఉన్నాడు. మరీ ముఖ్యంగా రవితేజ ఎదగడంలో కృష్ణవంశీ పాత్ర కీలకమైనది. రవితేజ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత 1997లో వచ్చిన సింధూరం సినిమాలో రవితేజకు హీరోగా అవకాశం ఇచ్చింది కృష్ణవంశీనే. ఈ సినిమా రవితేజను నటుడిగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత ఖడ్గం సినిమాలోనూ రవితేజకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు. ఈ విధంగా రవితేజ కెరీర్కి ఒక దారి చూపించిన వాళ్ళలో కృష్ణవంశీ ఒకరు. వీళ్ల మధ్య ఒక గురు శిష్యుడు మంచి స్నేహితుల బంధం ఉండేది. అయితే ఇంత మంచి అనుబంధం ఉన్న వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్లుగా వృత్తిపరమైన కారణాల వల్ల దూరం పెరిగిందని వార్తలున్నాయి. వీళ్ళ బంధం చెరడానికి బలమైన కారణం లేకపోయినా చిన్న చిన్న కారణాలు పేరుకుపోయాయని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణవంశీ కొన్ని సందర్భాల్లో రవితేజను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు లేదా సినిమా ప్రాజెక్టుల విషయంలో జరిగిన అభిప్రాయ భేదాలు ఈ కోల్డ్ వార్కు దారితీసి ఉండొచ్చని సమాచారం. రవితేజ స్టార్డమ్ పెరిగిన తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయకపోవడం, ఒకరి గురించి మరొకరు బహిరంగంగా మాట్లాడుకోకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. పైగా తాను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రవితేజ ఛాన్స్ ఇవ్వలేదనే బాధ కూడా కృష్ణవంశీలో ఉండిపోయిందంటున్నారు సన్నిహితులు. రవితేజ కృష్ణవంశీ మధ్య మాటలు లేవనే వార్తలు ఇండస్ట్రీలోనూ చర్చకు వచ్చాయి. తమ కెరీర్ ఆరంభంలో ఒకరికొకరు అండగా నిలబడిన వ్యక్తులుగా వాళ్ల మధ్య దూరం పెరగడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. వీళ్ల కాంబినేషన్లో మరిన్ని మంచి సినిమాలు వస్తాయని భావించిన అభిమానులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది. రవితేజ తన కెరీర్లో వేగంగా స్టార్ హీరోగా ఎదిగితే కృష్ణవంశీ ఆ తర్వాత కొన్ని పరాజయాలను చవిచూశాడు. ఇద్దరి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నీలో వచ్చిన మార్పులు కూడా ఈ దూరానికి పరోక్షంగా కారణమై ఉండొచ్చు. ఈ కోల్డ్ వార్ గురించి రవితేజ గాని కృష్ణవంశీ గాని బహిరంగంగా ఎప్పుడూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందనేది మాత్రం నిజమంటున్నారు విశ్లేషకులు. వీళ్ల బంధం ఎందుకు చెడిందో, అసలు చెడిందా లేదా అని ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ల వల్ల బంధాలు చెడిపోవడం సర్వసాధారణం. భవిష్యత్తులో ఈ ఇద్దరు స్టార్స్ తమ విభేదాలను పక్కన పెట్టి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉందేమో చూడాలి.